Hi students, వెల్కమ్ టు సి గురు. ఇప్పుడు మీరు గమనిస్తున్న అంశం ఏంటి? మనం డిస్కస్ చేస్తున్న అంశం ప్రస్తుత పరిస్థితుల్లో నిరుద్యోగి దారేటు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అయితే ఇది ఆలోచించాల్సిన విషయం. తెలంగాణ అంటే రీసెంట్గా మళ్ళీ మనకి ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఒక న్యూస్ వచ్చింది కాబట్టి తెలంగాణ విద్యార్థులు కొద్దిగా హ్యాపీగా ఉన్నారు. మొన్న 36 పోస్టులు ప్రకటించినంత వరకు కూడా ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు కూడా ఇదే ఆశలో ఉన్నారు. ఇప్పుడు ప్రతి విద్యార్థి మానసికంగా బాగా కుంగిపోయి ఉన్నాడు. అవునా? ప్రతి విద్యార్థి నోటి నుంచి ఏదో ఒక సాడ్ న్యూస్ అనమాట. ఏంటి, ఇంక నా పని అయిపోయింది, అప్పుల్లో ఊరికిపోయి ఉన్నాను, అప్పు చేసి చదువుకున్నాను, గవర్నమెంట్ నమ్ముకుంటే బాగా ఇబ్బంది పెట్టింది, అసలు ఏంటి ఇట్లా అయిపోయింది పరిస్థితి. అంటే యాక్చువల్గా విద్యార్థికి 2 ఆప్షన్స్ ఉన్నాయి, అంతేగా. ఇప్పుడు మాలాంటి వాళ్ళని వచ్చి అడిగితే యాజ్ ఏ టీచర్గా నేను మీకు చెప్పేది ఏంటి, కంటిన్యూ చేసుకోమో ప్రిపరేషన్ అని చెప్తాం. ఇంకొంతమంది ఏంటి, ఇంకా ప్రిపరేషన్ లేదు, ఏం లేదు, ఇప్పటికే నేను బాగా దెబ్బతిని ఉన్నాను, నా ఏజ్ కూడా బాగా బారయ్యేటట్లు ఉంది, కాబట్టి ఇట్స్ బెటర్ టు గెట్ ఎనదర్ జాబ్, ప్రైవేట్ జాబ్, అంటే వేరే ఉద్యోగం చూసుకోవాలి అన్న ఆలోచనలో ఉన్నారు. కానీ ధైర్యం చేసి ముందుకు వెయ్యాలా ఆ అడుగు అనేది ఆలోచిస్తున్నారు. అంటే ప్రిపరేషన్ కొనసాగించాలా, వేరే ఉద్యోగం చూసుకోవాలి. ఇప్పుడు నేను మీకు దానికి పాసిబిలిటీస్ చెప్పాను. చాలామంది స్టూడెంట్స్ మనకు ఫోన్ చేసి నన్ను ఫోన్లో రోజు అడుగుతున్న మాట, మెయిన్ మన సీగురు విద్యార్థులు కావచ్చు, లేకపోతే నాకు గత 20 ఏళ్ళుగా నాకు విద్యార్థులు ఉన్న వ్యక్తులు కూడా చాలామంది మాట్లాడుతున్న విషయం. అంటే 20 ఏళ్ళ నుంచి విద్యార్థులు చాలామంది రిటైర్ అయిపోయారా అంటే, కాంపిటీషన్ నుంచి పక్క తప్పుకొని ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు, కొంతమంది ప్రైవేట్ జాబులు చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఇటీవల కాలంలో నాకు గత 5-6 ఏళ్ళలో పరిచయమైన విద్యార్థులు పాపం గవర్నమెంట్ మీద ఫుల్ హోప్ పెట్టుకొని పూర్తిగా నిరాశలో ఉన్నారు. అవునా? అయితే ఇప్పుడు ఫస్ట్ వన్ తీసుకుందాం. ప్రిపరేషన్ కొనసాగించాలి అనుకునే అభ్యర్థులకు చెప్తున్నా, ప్రిపరేషన్ కొనసాగించాలా వద్దా? మీరు గమనించండి, మన ఏపీనే తీసుకుందాం, ఆంధ్రప్రదేశ్నే మనం తీసుకున్నట్లయితే, మన ఆంధ్రప్రదేశ్లో ఈ గ్రూప్ 2కి సంబంధించినటువంటి విప్లవం మీకు ఎప్పుడు వచ్చింది అంటే 2007 నుంచి అనుకోవచ్చు, అంతేగా. 2007లో ఒక నోటిఫికేషన్ వచ్చింది, 2011 ఒకటి, 2012 అలానే 2017, అదేవిధంగా 2019. అంటే ఇప్పటివరకు మీరు చూసినటువంటి నోటిఫికేషన్స్. అవునా? అది ప్రభుత్వాల సంగతి పక్కన పెట్టేసేయండి. జనరల్గా ఒక నిరుద్యోగి 2007 నుంచి చూసినటువంటి నోటిఫికేషన్ల వివరాలు 2007, 2011, 2012, 2017, 2019, ఇప్పుడు ప్రజెంట్ 2021లో మనం చూసినటువంటి ఒక అతి దారుణమైన అంశం ఏంటంటే 36 పోస్టులతో నోటిఫికేషన్ రాబోతుందని మనం చూసాం, అంతే కదా. అయితే ఇక్కడ నేను అభ్యర్థులకు చెప్పేది ఏంటి అంటే, ఈ ప్రిపరేషన్ కొనసాగించాలి అనే అభ్యర్థులకి నేను చెప్పే ముఖ్యమైన మాట ఏంటంటే, డోంట్ లూజ్ యువర్ హోప్. మీ యొక్క ఆశను వదులుకోవద్దు. ఇది కొద్దిగా వినడానికి బాధగానే ఉన్నప్పటికీ కూడా తప్పదు. ఎందుకంటే ఇక్కడ మీరు గమనించాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. గమనించండి, 2007 నుంచి 2011కి ఒక నోటిఫికేషన్ పడ్డప్పుడు మీకు మధ్యలో ఉన్న గ్యాప్ 4 years. వెంటనే మీకు మళ్ళీ 2012లో నోటిఫికేషన్ పడింది. అవునా? ఆ తర్వాత వెంటనే మళ్ళీ మీకు 2017 అయింది. ఆ తర్వాత ఇయర్ గ్యాప్తో 2019లో నోటిఫికేషన్ పడింది.
అంటే ఇక నేను చెప్పేది ఏంటంటే ఒకసారి గ్యాప్ జాగ్రత్త చూసుకుంటే ఇక్కడ చూడండి 11కి 12కి మధ్య 1 ఇయర్ గ్యాప్ ఉంది, 12కి 17 మధ్య గరిష్టంగా 5 ఏళ్ళ గ్యాప్ ఉంది, అవునా? 17కి 19 మధ్య ఒక 2 ఇయర్స్ గ్యాప్ ఉంది. మళ్ళీ ఇంకో 2 ఇయర్స్ గ్యాప్తో ఏం చేశాడు, 2021లో నోటిఫికేషన్ వేస్తాను అన్నాడు. దానికి సంబంధించిన వివరాలు మనం చూసాం. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే, గతంలో ఉద్యోగాలు కొట్టుకున్న అభ్యర్థులు కానీ గమనించినట్లయితే దే ఆర్ ఇన్ లాంగ్ ప్రిపరేషన్. అంటే 2007 నుంచి 11 వరకు లాంగ్ ప్రిపరేషన్లో ఉండి జాబులు కొట్టుకున్న వ్యక్తులు ఇప్పుడు మీలాగా నిరాశలో కూరుకుపోయారంటే, నిరాశ ఉన్నప్పటికి కూడా తమ యొక్క ప్రిపరేషన్ వదిలిపెట్టకుండా చదువుకున్నారు. వాళ్ళ టైం బౌండ్ ఏమైంది, 11లో నోటిఫికేషన్లో వాళ్ళకి ఒకవేళ జాబ్ రాకపోయినా 12లో మళ్ళీ రాసేశారు. ఈ హోపు వాళ్ళు ఏమనుకున్నారు, ఇంకా 12 వస్తుంది, 13 వస్తుంది, 14 వస్తుంది అనుకున్నారు. మళ్ళీ అప్పుడు ప్రభుత్వాలు మారటము లేకపోతే ప్రభుత్వాల అసమర్థత కావచ్చు, మళ్ళీ ఏమైపోయింది, ఇక్కడ 5 ఇయర్స్ గ్యాప్లో మళ్ళీ నోటిఫికేషన్ వచ్చింది. అంటే మొత్తం మీద ఏపీపీఎస్సికి సంబంధించిన స్వభావాన్ని కానీ మీరు గమనించినట్లయితే ఏంటి, నోటిఫికేషన్కి సంబంధించినటువంటి టైం బాండ్ ఉంటుంది కదా, అది కరెక్ట్గా లేదు అని మనకు అర్థమవుతుంది. అంటే ఏంటి, ఎప్పుడో 2 ఏళ్ళకు ఒకసారో 4 ఏళ్ళకు ఒకసారో 5 ఏళ్ళకు ఒకసారి ఇట్లా నోటిఫికేషన్ వస్తూ ఉంది, కానీ నిర్దిష్ట కాలంలో మీకు నోటిఫికేషన్ ఇవ్వలేదు, అవునాగా? ఈ నిర్దిష్ట కాలంలో ఇవ్వకపోయేటప్పటికి జనాలు ఏం చేశారు, క్యాలెండర్ వైపు మొగ్గారు. గమనించండి, క్యాలెండర్ అన్నారు. కానీ ఇక్కడ మీరు గమనించండి, నిర్దిష్ట కాలం అనేది లేకుండా ఉంటే ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటి అంటే, ఒక రకంగా బెనిఫిట్ లాంటిది ఇక్కడ లేదనుకుందాం. బెనిఫిట్స్ ఏంటి సార్ అంటే, వేల సంఖ్యలో పోస్టులు ఉండేవి. ఇది నిజం. ఎందుకు, ఇప్పుడు 2012 నుంచి 2017 వరకు నోటిఫికేషన్ తీయలేదు, 5 ఏళ్ళ గ్యాప్లో ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అలా 2007 వరకు అసలు ఉద్యోగాలు ఇవ్వలేదు. గమనించండి, అసలు 2007 వరకు ఉద్యోగాలు లేవు. లేకపోవడంతో 2007లో గ్రాండ్ నోటిఫికేషన్ పడింది. ఇప్పటి వరకు మీకు ఎక్కువగా పోస్టులు పడిందంటే 2007 ఒకటి, 2012 ఒకటి. 12 అంటున్నా, ఐఎమ్ సారీ. ఈ 17 అంటే కంపారిటివ్లీ తీసుకుంటే మరీ అంతేం పడలేదు, కానీ ఇది మాస్ నోటిఫికేషన్ ఇది. అయితే ఇక్కడ అభ్యర్థులు గమనించాల్సింది ఏంటి సార్ అంటే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నిర్దిష్ట కాలం అంటూ లేనప్పుడు ఏమైంది సార్ అంటే, పోస్టులు మనకి వేల సంఖ్యలో కనపడ్డాయి. మరో ముఖ్య విషయం ఏంటంటే, అప్పట్లో ఈ నాన్ ఎగ్జిక్యూటివ్ కేడర్ అలానే ఎగ్జిక్యూటివ్ కేడర్ ఈ రెండు కలిపి వచ్చే పోస్టులు. కానీ 2021 వచ్చే నాటికి ఇక్కడ చాలా మార్పులు వచ్చాయి ఏపీపీఎస్సికి సంబంధించి. ఏంటి, ఎగ్జిక్యూటివ్ కేడర్ సపరేట్గా చూపిస్తున్నారు, అవునా? నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ సపరేట్గా చూపిస్తున్నారు. అట్ ది సేమ్ టైం మనం అడిగింది ఏంటి, క్యాలెండర్ అడిగినాం. ఎప్పుడైనా గమనించినాం, క్యాలెండర్ అంటే అర్థం ఏంటి, ప్రతి సంవత్సరం మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు అనుకున్న వేల సంఖ్యలో ఉద్యోగాలు అయితే ఉండవు. ఎందుకు, జనరల్గా మనం గమనించండి, ఒక్కొక్క ఆఫీసులో ఆఫీసర్ల సంఖ్య ఎక్కువ ఉంటుందా, సిబ్బంది సంఖ్య ఎక్కువ ఉంటుందా? ఇప్పుడు మనకు కావాల్సింది ఎగ్జిక్యూటివ్ క్యాడర్ అంటే నథింగ్ బట్ ఆఫీసర్ ఉద్యోగం మనకు కావాలి. మరి ఒక ఆఫీసులో ఆఫీసర్స్ ఎంతమంది ఉంటారు, సిబ్బంది ఎంతమంది ఉంటారు? ఆఫీసర్స్ ఉంటే ఒకళ్ళు లేదా ఇద్దరు ఉంటారు. అంటే ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటి అంటే, మనము క్యాలెండర్ అడిగాం. క్యాలెండర్ అడగడం వల్ల ఏమవుతుంది, తెలియకుండానే ఈ క్యాలెండర్ వలన పోస్టుల సంఖ్య తగ్గుతుంది. అది ఫస్ట్ అభ్యర్థులు తెలుసుకోవాలి. పోస్టుల సంఖ్య అనేది కొద్దిగా రెడ్యూస్ అవుతుంది. కానీ ఇక్కడ మనకి రీసెంట్గా మనం బాగా బాధపడింది ఏంటి సార్ అంటే, సార్ నోటిఫికేషన్ రావడానికి ముందు ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చేటప్పుడు ఎన్నికల్లో మనకి ఇచ్చిన వాగ్దానం ఏంటి సార్ అంటే, విపరీత సంఖ్యలో ఉన్నాయని చెప్పారు. వాస్తవం అది. వాస్తవానికి ఫస్ట్ మనకి క్యాలెండర్ ప్రకటించిన పోస్టుల సంఖ్య పెంచి చూపించాలి, ఎక్కువ ఉండాలి. కానీ క్యాలెండర్ ప్రతి సంవత్సరంగా తీసుకుంటూ వచ్చారనుకోండి, అంటే ఇప్పుడు 2021 తర్వాత 22లో మీకు ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చినా, 23లో ఇచ్చినా, 24లో ఇచ్చినా
ఖచ్చితంగా ఇక్కడేంటి పోస్టుల సంఖ్య తక్కువే ఉంటుంది. ఇక్కడ తక్కువ ఉంటాయి, ఇక్కడ తక్కువ ఉంటాయి, ఇక్కడ తక్కువ ఉంటాయి. అందరికి తెలిసి ఈ విషయం. కానీ 2021 నోటిఫికేషన్లో మాత్రం ఖచ్చితంగా ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలు ఉండాలి. ఆ ఉండబట్టే కదా మనం ఓటు వేసి ప్రభుత్వాన్ని గెలిపించుకున్నది. నేను ఇక్కడ పేర్లు ఎందుకు ఎత్తడం లేదు అంటే కొంతమంది సెన్సిటివ్ మ్యాటర్గా ఫీల్ అవుతున్నారు. అందుకే ఎవరి పేరు ఎత్తడం లేదు, మీకు అర్థమవుతూ ఉంటుంది. ఏంటి కొన్ని వేల సంఖ్యలో పోస్టులు ఉన్నాయి, నేను కానీ అధికారంలోకి వస్తే మీకు పోస్టులు ఇచ్చే బాధ్యత నాదే అని చెప్పి మన చేత ఓట్లు గుద్దించుకొని వాళ్ళు అధికారంలోకి వచ్చారు. కానీ రాలా. కానీ ఎప్పుడైతే మీరు క్యాలెండర్ అనే దాన్ని మీరు స్వాగతించారో, క్యాలెండర్కి సంబంధించిన విషయాలు మాత్రం నమ్మలేకుండా ఇలానే ఉంటాయి. ఏంటి పోస్టుల సంఖ్య రోజు రోజుకి అంటే ప్రతి సంవత్సరం లిమిటెడే వస్తాయి తప్ప వేల సంఖ్యలో అయితే రావు. కానీ ఆ వేల సంఖ్యలో కనీసం ఇక్కడన్నా మనం ఎక్స్పెక్ట్ చేసాం. ఎక్స్పర్ట్స్గా మనం మాట్లాడుకున్నప్పుడు అశోక్ నగర్లో ఫ్యాకల్టీస్ మేమందరం అనుకున్నది కూడా అదే. క్యాలెండర్ వస్తే ఇప్పుడు సివిల్ సర్వీసెస్ చూసుకోండి, వేల సంఖ్యలో పోస్టులు ఏమి ఉండవు. ఎవ్రీ ఇయర్ భర్తీ చేస్తారు కాబట్టి ఆటోమేటిక్గా పోస్టుల సంఖ్య తగ్గుతూ ఉంటుంది. తగ్గటం అని కాదు, 5 ఏళ్ళకి ఒకసారి అంటే సంవత్సరానికి ఒక 20 పోస్టులు, సంవత్సరానికి ఒక 100 పోస్టులు, సంవత్సరానికి 200 పోస్టులు ఉంటే 5 200 వేస్తే 1000 పోస్టులు వస్తాయి 5 ఏళ్ళకి ఒకసారి. అది ఇంతకుముందు జరిగేది. ఏపీపీఎస్లు బాగా వచ్చాయి. కానీ ఈసారి ఉన్నాయి అని చెప్పి మనల్ని మోసం చేశారు. కానీ ఇక్కడ నేను అభ్యర్థులు చెప్పేది అంటే ప్రిపరేషన్ కొనసాగించాలి అనుకునే అభ్యర్థులు మాత్రం గుర్తుంచుకోండి అమ్మా, ఖచ్చితంగా మీకు పోస్టుల సంఖ్య పెరుగుతుంది. ఇది మాత్రం కన్ఫామ్. ఎందుకు పెరుగుతుంది అంటే గత ప్రభుత్వాలు చెప్పినట్లుగా అంటే ఏంటి పోస్టులు ఉన్నాయని చెప్పినట్లుగా చెప్పి మనకి తక్కువ పోస్టులు ఇచ్చారు, కానీ ఖాళీలు ఉన్నాయి. ఇది మాత్రం కన్ఫామ్. ఖాళీలు అయితే ఉన్నాయి, వేల సంఖ్యలో ఖాళీలు ఉన్నాయి. కానీ ఎప్పుడు వస్తాయంటే ఇది ఒక రకంగా ఎలక్షన్ స్టంట్ కావచ్చు. అంటే ఏంటి ఇప్పుడు 2019 నుంచి వీళ్ళ అధికారంలోకి వచ్చి ఇస్తాం అని చెప్పి ఏం చేశారు, 2021లో మనకు ఒక ముష్టిలాగా ఒక 36 పోస్టులు పడేశారు. కానీ మేము అనుకోవటం ఏంటంటే ఖచ్చితంగా 2023 కానీ 24 కానీ ఇక్కడ మాత్రం వాళ్ళు వేల సంఖ్యలో పోస్టులు ఇవ్వాల్సింది. ఎందుకంటే మళ్ళీ వాళ్ళ ప్రభుత్వం రావాలిగా. దానికోసం వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు పోస్టులు రిజర్వ్ చేసుకుంటూ వస్తున్నారు. నిజంగా నిజాయితీగా క్యాలెండర్ ఇచ్చుకుంటూ వస్తే 36 ప్లేసుల్లో 360 400 ఉండే తప్ప మీరు అంతకుమించి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. కానీ ఇప్పుడు విద్యార్థులు ఎంతోమంది ఆవేదన నినాదాలు చేసుకుంటూ ఏది రాజధాని నగరాల్లో కావచ్చు, ఆయా జిల్లాల రాజధాని నగరాలు చేసుకుంటూ వస్తే పోస్టులు పెరుగుతాయి అంటున్నారు. ఒకవేళ పెరిగితే అంతకంటే అదృష్టం ఇంకోటి లేదు. కానీ ఎవరైతే లాంగ్ ప్రిపరేషన్ కొనసాగిస్తూ ఉన్నారో అంటే దీర్ఘకాలికంగా ప్రిపరేషన్ కొనసాగిస్తూ ఉన్నారో వాళ్ళు తమ ప్రిపరేషన్ ఇంకొంతకాలం కొనసాగించక తప్పదు. అది గుర్తుంచుకోండి. ఇప్పుడు పక్క రాష్ట్రాన్ని మీరు తీసుకుంటే మీకే అర్థమవుతుంది. 2016లో నోటిఫికేషన్ వస్తే వాళ్ళకి ఇప్పుడు దాకా దిక్కు లేదు. వాళ్ళకి తెలంగాణలో మనం తీసుకున్నట్లయితే 2016లో వాళ్ళకి నోటిఫికేషన్ వస్తే అంటే ఒక రకంగా పోస్టులన్నీ భర్తీ చేయడం జరిగితే 21లో ఇస్తాము లేదు అనేది కూడా తెలియదు. మొత్తానికి అయితే కొద్దిగా హ్యాపీగా ఉన్నారు. 19,000 కానిస్టేబుల్ పోస్టులు ఇస్తాము, పోలీస్ శాఖలు అది ఇది అంటే చూస్తున్నారు. ఒక 685 అని ఎస్ఐ అయింది. అలానే ఇప్పుడు మన ఏపీ విషయానికి వచ్చేటప్పటికి 2021లో మీరు దెబ్బతిన్నా కానీ ఏది తక్కువ పోస్టులు వచ్చాయన్నా కానీ ఖచ్చితంగా ప్రభుత్వానికి కొద్ది రోజులు అయితే ఛాన్స్ లేదు. మళ్ళీ మన కోసం మన ఓట్ బ్యాంక్ కోసం ప్రయత్నాలు చేయాల్సిందే. అది మేము అనుకోవడం ఏంటంటే 2023 కావచ్చు లేదా 2024లో కావచ్చు ఖచ్చితంగా విద్యార్థులకు వేల సంఖ్యలో ఉద్యోగాలు వదలాల్సిందే. లేదు సార్ మేము అప్పుడు దాకా వెయిట్ చేయలేము, మా వల్ల కాదు, మీరు మీ కోచింగ్ సెంటర్ల కోసం మీరు మీ బిజినెస్ కోసం ఇట్లా మాటలు చెప్తున్నారు సార్ అంటే మనం దానికి ఏం చేయలేము. కానీ ప్రిపరేషన్ కొనసాగించాలి. గతంలో ఇదే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు 2007లో నోటిఫికేషన్ పడితే 4 ఏళ్ళు ఆగింది, 2011లో వచ్చింది. మళ్ళీ వెంటనే 2012లో వచ్చింది. కాదంటే వల్ల మళ్ళీ వెయిట్ చేసి 2015లో వచ్చింది. మరి ఇక్కడ వెయిట్ చేసి ఉద్యోగం తెచ్చుకున్న స్టూడెంట్స్ ఏమనాలి? మరి వాళ్ళు వెయిట్ చేయలేదా? జరిగింది వదిలేసేయండి. ఇంకా అక్కడే తిరుగుతూ కూర్చుంటే ఎట్లా? వాట్ నెక్స్ట్? ఇది ప్రిపరేషన్ కొనసాగించాలనుకునే వాళ్ళకి నేను ఇస్తున్న మాట ఏంటి,
చెప్తున్న క్లారిటీ అనమాట. ఇక్కడ 4 ఏళ్ళు వెయిట్ చేసి ఉద్యోగం తెచ్చుకున్నారు, ఇక్కడ 5 ఏళ్ళు వెయిట్ చేసి ఉద్యోగం తెచ్చుకున్నారు. లక్ బాగుండి కొంతమందికి 2012లో నోటిఫికేషన్ పడి ఉద్యోగాలు తెచ్చుకున్న వాళ్ళ నేను ఒకడిని. 2012 గ్రూప్ 2లో నాకు జాబ్ వచ్చింది. మా టైం బౌండ్ నోటిఫికేషన్ పడింది, కానీ మాకు ఆ రోజు నమ్మకాలే వస్తాయో రావో తెలియదు, మొత్తానికైతే వచ్చాయి. కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి. మీకు ఇంకో విషయం తెలుసో లేదో, 2011లో ఎవరైతే జాబులు కొట్టుకున్నారో వాళ్ళకి పోస్టింగ్ ఎప్పుడు ఇచ్చారనుకుంటున్నారు? వాళ్ళకి పోస్ట్ 2013 ఏప్రిల్లో ఇచ్చారు. పోస్ట్ ఇచ్చింది 2012లో మేము రాశాం కదా. నేనే చెప్తున్నా, మాకు జాబ్ వస్తే మాకు ఎప్పుడు ఇచ్చారు పోస్టు? 2013 ఆగస్టులో ఇచ్చారు. ఇక్కడ ఒక రకంగా బకరాయింది వీళ్ళు, పాపం మేం కాదు. మొత్తం మీద ఇప్పుడు వీళ్ళైనా సరే 2013లోనే మేము ఉద్యోగాలు తెచ్చుకుంది. మాకంటే ఎంత దగ్గర ఒక 4 నెలలు సీనియర్స్ అంతే వాళ్ళు. ఇప్పటికీ మా డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏడుస్తుంటారు, మేము మీకంటే ఒక నోటిఫికేషన్ ముందు వచ్చినా కానీ మాకు ఒరిగింది ఏందని. అంటే ఒక రకంగా 2007 తర్వాత 2012లో నోటిఫికేషన్ ఇచ్చి 2013లో ఫిల్ చేశారు. 2007 పోస్టులు 2008లో ఫిల్ చేస్తే 2011-12 పోస్టులు 2013లో ఫిల్ చేశారు. దగ్గర 5 ఏళ్ళు ఆగాల్సి వచ్చింది. మళ్ళీ అక్కడి నుంచి నోటిఫికేషన్స్ లేవు మీకు. 2017 అయింది, అది మళ్ళీ ఫిల్ చేయడానికి 18 అయింది. మళ్ళీ 19లో గవర్నమెంట్ మారిన తర్వాత చెప్పిన దాని ప్రకారం ఒకటి ఇచ్చారు, అది కొన్ని ఫిల్ అయింది, కొన్ని కాల. ఇంకా మళ్ళీ 2021 కోసం చూస్తున్నాం మనం. అందుకే ఇవన్నీ వద్దని చెప్పి మనం క్యాలెండర్ అడిగాం. కానీ క్యాలెండర్లో కూడా నెగిటివిటీ ఉంది అంటున్నాను నేను. ఏంటి, పాజిటివ్గా తీసుకుంటే పాజిటివ్, కానీ క్యాలెండర్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మీకు ప్రతి సంవత్సరం నోటిఫికేషన్స్ వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా పోస్టుల సంఖ్య అనేది మీరు అనుకున్నట్టుగా వేలల్లో ఉండదు. సార్ మీరు ఇంత చెప్పారు కదా, మరి 2021లో వాళ్ళు ఎక్కువ పోస్టులు ఇస్తామని చెప్తేనే కదా సార్ మేము ప్రభుత్వానికి గెలిపించుకుంది సార్ అంటే అది మాత్రం తప్పే. సంవత్సరానికి 6500 కానిస్టేబుల్ పోస్టులు ఇస్తామని, పోలీస్ పోస్టులు ఇస్తామని చెప్పారు వాళ్ళు. మళ్ళీ ఇప్పుడు మొన్న మళ్ళీ మాట్లాడారుగా, పేపర్లో చూసే ఉంటారు మీరు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇవ్వబోతున్నాం మేమని చెప్పి. ఏది నమ్మాలో ఏది నమ్మకూడదు తెలియని పరిస్థితి. కానీ వాస్తవాలుగా మీరు ఆలోచించుకున్నట్లయితే ప్రతిసారి సర్వీస్ కమిషన్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థి, గుర్తుపెట్టుకోండి, ఈ సర్వీస్ కమిషన్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థి దీర్ఘకాలిక ప్రిపరేషన్లో ఉన్నాడు తప్ప అప్పటికప్పుడు చదివి ఉద్యోగం అయితే తెచ్చుకోలేదు. సో బీ స్ట్రాంగ్. ఏదన్నా మీకు ఈ విషయం వచ్చి చెప్తే మీరు అమరాబుద్ధులు తిడుతున్నారు, మీకేం తెలుసు మా బాధలు అని చెప్పి. ఆలోచించుకోండి. 2007 నుంచి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఇప్పటికీ ఉన్నారు. ఇదే అశోక్నగర్లో కూర్చొని ప్రిపేర్ అవుతున్న వ్యక్తులు ఉన్నారు. వాళ్ళ కళ్ళ ముందు 2011 నోటిఫికేషన్ వెళ్ళిపోయింది, 2012 నోటిఫికేషన్ వెళ్ళిపోయింది, 2019 నోటిఫికేషన్ వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ 2021 నోటిఫికేషన్ కోసం చూసేవాళ్ళు ఉన్నారు. రాద్దాం అని దగ్గర 14 ఏళ్ళు ఆడే కూర్చొని మగ్గిపోయిన ఉన్నారు. ఏజ్లు చూస్తేనే విపరీతంగా పెంచుకుంటా పోతూ ఉండే. ఒకప్పుడు ఏపీబీఎస్సీకి ఏజ్ ఎంత అండి? ఓసీకి 34 సంవత్సరాలు ఉండేది. ఇప్పుడు 34 కాస్త 36 చేశారు, 36 కాస్త 37 చేశారు, అది కాస్త 40 చేశారు, ఇప్పుడు 42 చేశారు ఓసీకి. అసలు హెల్దీగా లేదు అక్కడ. మళ్ళీ మనం రావట్లేదు అంటే దయచేసి చెప్తున్నాను, దయచేసి దీర్ఘకాలికంగా మీరు ప్రిపరేషన్ కొనసాగించ తప్ప ఇంకా ఏ ఛాన్స్ మనకి లేదు. సార్ ఇవన్నీ మాకెందుకు సార్ అని మీకు అనుకునే పని అయితే మీరు ఒక పని చేయండి, ఇంకా వేరే ఉద్యోగం చూసుకోవాలి. వేరేది అంటే వేరే ఉద్యోగం ఏంటి సార్? మీరే అన్నారు కదా, నాకు ఫోన్ చేసిన వాళ్ళ వ్యక్తులకు నేను చెప్తున్నాను, మీరే అన్నారు కదా వేరే ఉద్యోగం ఏం చేస్తారు మీరు? వేరే ఉద్యోగం చేయగలిగేటటువంటి సత్తా కొంతమందికే ఉంటుంది. ఎవరైతే ప్రొఫెషనల్స్ ప్రిపేర్ అవుతూ ఉన్నారో, ప్రొఫెషనల్స్, ఈ ప్రొఫెషనల్స్కి మాత్రమే వేరే ఉద్యోగానికి ఛాన్స్ ఉంది. ఎవరాళ్ళు? ఎంసీఏ క్యాండిడేట్లు కావచ్చు, లేదా ఎంబీఏ క్యాండిడేట్స్ కావచ్చు, ఏదన్నా సపరేట్గా ఈ లా కోర్సెస్ కానీ లేకపోతే ఎంఎల్ఐసి కానీ ఇటువంటి కోర్సెస్ చేసిన వ్యక్తులకు ఛాన్సెస్ ఉన్నాయేమో తప్ప ఇది వీళ్ళకి కూడా తక్కువే.
వీళ్ళకి కొద్దిగా ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా వీళ్ళు కాకుండా ఈ మధ్యకాలంలో ఎక్కువ జనాభా మనకి కోచింగ్ సెంటర్స్లో వీళ్ళు కనిపిస్తున్నారు. ఎవరో బీటెక్ క్యాండిడేట్స్, అవునా? వీళ్ళకి ఛాన్సెస్ ఉన్నాయి. వాళ్ళెవరో మాటని నువ్వు కూడా నెత్తి మీద వాత పెట్టుకుని ఎట్లా అమ్మా? ఇప్పుడు యాక్చువల్గా ఏపీపీఎస్సీలో మీరు చేసే జాబ్కి అదే క్వాలిఫికేషన్ ఏంటి? ఎనీ డిగ్రీ. ఈ ఎనీ డిగ్రీ ఉన్న వ్యక్తిని ఇంకొక ఉద్యోగానికి ఎవరు తీసుకుంటారు? ఎవరిస్తారు నీకు ఉద్యోగం చెప్పు? వీళ్ళకి ఛాన్సెస్ ఉన్నాయి. ఎంసీఏ క్యాండిడేట్లకు కానీ, ఎంబీఏ క్యాండిడేట్లకు కానీ. ఇంకా లా అంటే లేదన్నా ప్రైవేట్గా ప్రాక్టీస్ పెట్టుకోవచ్చు. లేదంటే బీటెక్ క్యాండిడేట్స్ వాళ్ళ ఫ్రెండ్స్ని మాట్లాడుకుని ఎట్లోకట్లా ఉద్యోగాలకు వెళ్ళిపోతారు. కానీ ఎవరైతే ఎనీ డిగ్రీ మీద ఉన్నారో, డిగ్రీ క్వాలిఫికేషన్ మీద అలానే పీజీ క్వాలిఫికేషన్ మీద ఎవరైతే ఉన్నారో ఛాన్స్ ఉందా? ఆలోచించండి. ఒకవేళ పీజీ మీద ఉంటే మళ్ళీ వాళ్ళకి ప్రొఫెషనల్గా ఏది బీఈడీనో ఎంఈడీనో లేకపోతే సెట్టో నెట్టో ఉంటే జేఏలో డిఏలో రాసుకోవచ్చు. అవేమి లేకపోతే మాత్రం మీకు వేరే దారి లేదు, మళ్ళీ సైలెంట్గా పోయి ఏపీపీఎస్సీ రాసుకోండి. కానీ నేను చెప్తున్నాను, 100 మంది అంటే 100% మంది గ్రూప్ 2 గ్రూప్ 1 ప్రిపేర్ అవుతూ ఉన్నారనుకుంటే వాళ్ళలో ప్రొఫెషనల్స్ చాలా తక్కువ ఉంటారు. 30% 40% ప్రొఫెషనల్స్ ఉంటే 60 నుంచి 70% ఎవరుంటారు? ఇది ఎన్ని డిగ్రీ బ్యాచే ఉంటుంది. వీళ్ళే ఉంటారు. వీళ్ళకి వేరే ప్రైవేట్ ఉద్యోగం అనుకుంటారు. ఏం చేస్తారు? ఇప్పుడున్న ప్రజెంట్ కరోనా కండిషన్స్లో రికవర్ అవుతుంది ఆర్థిక వ్యవస్థ. ఈ కండిషన్స్లో మీరు అనుకున్నటువంటి శాలరీస్కి ఎవడు ఉద్యోగాలు ఇస్తాడు? ఇచ్చినా చాకరీ ఎలా ఉంటుంది? మీరు చేయాల్సిన వర్క్ ఎలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి. అందుకే కుదిరితే మీరేం చేస్తారు? దయచేసి చెప్తున్నాను, పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ దయచేసి మీ ప్రిపరేషన్ మాత్రం కంటిన్యూ చేయండి. ప్రిపరేషన్ ఆపద్దు. సార్ మీరు చెప్పడానికి ఈజీగా ఉంటుంది సార్ అని మీరు నన్ను అనొచ్చు, కొంతమంది తిట్టచ్చు కూడా. కానీ నేను చెప్తున్నాను, ఈరోజు నేను మీ ముందు నించున్న వ్యక్తిని 2012లో గ్రూప్ 2 జాబ్ కొట్టుకున్నాను అంటే ఆషామాషిగా నేను ఆ గ్రూప్ 2 జాబ్లోకి వెళ్ళలేదు. 98 నుంచి అంటే 98 అది డిగ్రీ పాస్ అవుట్ అయితే 2013లోని జాబ్లో జాయిన్ అయ్యేంత వరకు నేను రకరకాల ఉద్యోగాలు చేశాను. అందులో కొన్ని గవర్నమెంట్ జాబులు చేశాను. ఆ తర్వాత నేను అనుకున్న జాబ్ వచ్చింది. అంతకుముందు నేను ప్రైవేట్ జాబులు కూడా చేశాను. సో ఖచ్చితంగా ఈ జాబ్ ఉండాలి. ఈ పార్ట్ టైం జాబ్లో ఎక్కువగా నేను ప్రిఫర్ చేసేది ఏంటి సార్ అంటే, ఎడ్యుకేషన్ అనేది ఇబ్బంది లేకుండా ఉండాలి, మనకు సబ్జెక్ట్ మీద గ్రిప్ పోకుండా ఉండాలంటే ప్లీజ్ ఇన్ ఎడ్యుకేషన్ సెక్షన్ అంటే ఏంటి? ప్రైవేట్ టీచర్స్ గాను, లేకపోతే హోమ్ ట్యూషన్స్ చెప్పుకుంటూ ఉండటం, స్కూళ్ళల్లో టీచర్స్గా పనిచేయడం, నేను చేశాను కాబట్టి చెప్తున్నాను. మిగతా నువ్వు ఏ ఉద్యోగంలోకి వెళ్ళినా కానీ నీ ప్రిపరేషన్కి అవి హెల్ప్ అవ్వవు. అది గుర్తుపెట్టుకోండి. ప్రిపరేషన్కి హెల్ప్ అయ్యే సమస్య లేదు. ఒకవేళ ఎడ్యుకేషన్ వైపు ఉంటే ఏది 3వ తరగతి నుంచి మనకి ఛాన్సెస్ ఉంటాయి. 3, 4, 5, 6 చెప్పాల్సిన అవసరం లేదు. కనీసం హై స్కూల్ సెక్షన్లో 8వ తరగతికి 9వ తరగతికి 10వ తరగతికి వాళ్ళకి సంబంధించినటువంటి టీచర్కి నువ్వు వర్క్ చేస్తూ కొద్దిగా ప్రిపరేషన్లో కూర్చొని ఉంటే, ఎందుకంటే కొంతమందికి ఇల్లు గడవదు పాపం. వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, ప్లీజ్ బీ ఇన్ టచ్ విత్ యువర్ సబ్జెక్ట్. అది ఈ మాడ్యూల్లో నడుస్తుంది. నీకు మిగతా ఏ చిల్లర కొట్టులో పనిచేసినా, ఫ్యాన్ షాపులో పనిచేసినా, బారుల్లో పనిచేసినా, హోటల్స్లో పనిచేసినా, ఓన్గా బిజినెస్ పెట్టుకున్నా కానీ ఆ టెన్షన్స్లో దీని జోలికి నువ్వు వెళ్ళలేవు. ఇది మాత్రం పక్కా. ఇప్పుడు మీకు అర్థం కాదు, జాబులు చేసుకుంటూ ప్రిపేర్ అయ్యేటప్పుడు మీకు అర్థమవుతుంది. కాబట్టి వేరే ఉద్యోగం చూసుకునే వాళ్ళు ఏం చేస్తారు? ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉండే ఉద్యోగాలు చూసుకోండి. స్టడీ అవర్స్లో డౌట్స్ చెప్పడము, లేకపోతే కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి సోషల్ టీచర్గా వర్క్ చేసుకోండి. ఎందుకంటే ఎక్కువగా సోషల్ టీచర్కి దీని మీద ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. సోషల్ కానీ సైన్స్ కానీ ఇటువంటివి. దానివల్ల మనకేమవుతుంది? మన కళ్ళ ముందే దానికి సంబంధించినటువంటి ఆ వైబ్రేషన్స్ ఉంటాయి కాబట్టి నువ్వు హ్యాపీగా ప్రిపేర్ అవ్వగలుగుతావు. ఇది నేను అది వెల్విషర్గా మీకు చెప్తున్న మాట. నేను కూడా టీచర్గా పనిచేశాను కాబట్టి నా గత జీవితంలో ఉంది కాబట్టి చెప్తున్నాను. అందుకే
ఎడ్యుకేషన్ నేను వదిలిపెట్టకుండా ప్రిపేర్ అయ్యాను కాబట్టి నేను ఏ రోజు కూడా హార్డ్గా ఫీల్ కాల ఏది ఏపీపీఎస్సీ అంటే సర్వీస్ కమిషన్ ప్రిపేర్ కావటం. కాబట్టి వేరే ఉద్యోగం చూసుకోవాలంటే చూసుకోండి, ఎందుకంటే మీ ఫ్యామిలీ గడవాలన్నా నీకు సంబంధించిన జరగాలన్నా కానీ తప్పదు. ఇంకొంతమంది హైదరాబాద్ వచ్చి ప్రిపేర్ అయ్యే క్రమంలో ఇంట్లో వాళ్ళ మీద ఆర్థికంగా భారం వేస్తున్నారు, అది కష్టమవుతుంది. మరలా ఎక్కడైనా సరే మీరు ఏదో ఒకటి చూసుకొని చదువుకోవాల్సింది. కాబట్టి ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ప్రిపరేషన్ కొనసాగించాలని మీరు అనుకుంటే మాత్రం దయచేసి చెప్తున్నాను, లాంగ్ ప్రిపరేషన్ ఉండాలి. గతంలో చాలామంది చెప్పినటువంటి విషయమే నేను మీకు చెప్తున్నాను. నోటిఫికేషన్ వస్తుందా, ఇప్పుడు వస్తే పోస్టులు తక్కువ ఉన్నాయి కదా, పోస్టులు పెరుగుతాయంటే ఖచ్చితంగా పెరుగుతాయి. ఇప్పుడు రీసెంట్గా బ్యాక్లాగ్ పోస్టుల సంఖ్య కూడా పెరిగిందని మనకు తెలిసింది. అవునా? ఒకవేళ పోస్టులు పెరగకపోయినా ఈ సంవత్సరం కాకపోయినా నెక్స్ట్ ఇయర్, కొంతమంది ఏంటి నా దగ్గర 3 సంవత్సరాల క్యాలెండర్ ఉంది సార్, అవునా మరి పోస్టులు తక్కువ ఉన్నాయి సార్ అది ఇది అంటే, ప్రభుత్వాలకి పబ్లిక్తో ఏదో ఒక రోజు అవసరం ఉండే సంవత్సరం వస్తుంది. అప్పటి వరకు మనం వెయిట్ చేయాల్సిందే, వెయిట్ చేయాలి, తప్పదు. మళ్ళీ చెప్తున్నా, 2007లో పబ్లిక్తో అవసరం ఉంది కాబట్టి పెద్ద సంఖ్యలో నోటిఫికేషన్ వేశారు. తర్వాత పబ్లిక్తో అవసరం ఉంది కాబట్టి ఏంటి 11 కానీ 12 కానీ నోటిఫికేషన్ వేశారు. ఆ తర్వాత పబ్లిక్తో అవసరం ఉంది కాబట్టి 2017లో మళ్ళీ నోటిఫికేషన్ తీశారు. ఇప్పుడు పబ్లిక్తో అవసరం ఉన్నా లేకపోయినా 2019లో తీసినప్పటికీ అవసరం ఉన్నా తీశారు. ఇది 2019లో మరలా. ఈ 19 నుంచి 20 కావచ్చు, 21 కావచ్చు, 22 కావచ్చు, 23 కావచ్చు, ఈ వ్యవధిలో పబ్లిక్తో ప్రజలకు అవసరం లేదు. అవసరం లేదు కాబట్టి వాళ్ళు మనతో ఇట్లానే గేమ్ ఆడతారు. తీస్తే 23 అన్న తీయాలి, 24 అన్న తీయాలి, 22 అన్న తీయాలి. దిస్ ఈజ్ హోప్. ఇది కూడా మీరు బిజినెస్ అని కూడా మనం ఏం చేయలేం. మేము ఎప్పటి నుంచో క్లాసులు చెప్తున్నాం, అవునా? మా మాట విన్న వాళ్ళు నోటిఫికేషన్లో ఉద్యోగాలు తెచ్చుకొని పోయిన వాళ్ళు ఉన్నారు. ఓకే, ఇంకో కొంతమంది ఏంటి 36 పోస్టుల్లో 5 పోస్టులు ఉన్నాయి కదా, 5 పోస్టులు చదవలేవా అని ఇంకా ఏది సప్రెస్ చేసి చెప్పేవాళ్ళు. నేను అంతగా చెప్పను కానీ ప్లీజ్ డోంట్ లూజ్ యువర్ హోప్ అంటున్నాను. ఆ ఆశను మాత్రం మీరు వదులుకోవద్దు. కానీ ఈ క్రమంలో మీరు ఆర్థికంగా కానీ దెబ్బతినే పని అయితే, అంటే దెబ్బతింటాం సార్ అనుకునే పని అయితే, ఒక చిన్న జాబ్ చూసుకుంటూ చదువుకోండి. దానికోసం మీరు కోచింగ్కి రావాలా వద్దా అనేది మీకు సంబంధించింది అది. కానీ దయచేసి మీ ఫ్రెండ్గా కావచ్చు, మీ గురువుగా కావచ్చు, నేను మీకు చెప్పేది ఏంటి సార్ అంటే, దయచేసి నీ యొక్క ప్రిపరేషన్ను కొనసాగించు. ఖచ్చితంగా కొనసాగించాలి. కొనసాగించకపోతే కష్టం. అప్పటికప్పుడు నీకు ఉద్యోగాలు వచ్చే పోస్టులు అయితే కాదు ఇవి, అప్పటికి కూడా వచ్చేది కాదు. ఏనా? అది ఫస్ట్ గమనించాలి. ఇంకోటి కూడా నేను మీకు చెప్తున్నాను, ఎప్పుడైనా సరే మీరు ఒక ఆఫీసులోకి మీరు ఎంటర్ అయితే, ప్రభుత్వాన్ని మనం అడగాలనుకునే పని అయితే, యాక్చువల్గా ఆఫీసర్లో అంటే ఒక ఆఫీసులోకి మీరు ఎంటర్ అయినప్పుడు రెగ్యులర్ జాబ్స్ కొన్ని ఉంటాయి, కంపాషనేట్ జాబ్స్ కొన్ని ఉంటాయి, అవుట్ సోర్సింగ్ జాబ్స్ కొన్ని ఉంటాయి. మీకు తెలుసో లేదు, ఎప్పుడైనా సరే మనము రేపు ఎగ్జామ్ రాసి ఉద్యోగం తెచ్చుకుంటే ఇదిగో మనం దీంట్లో ఫిల్ అయిపోతాం. ఎక్కడ? ఈ రెగ్యులర్కి సంబంధించిన వాటిలో పోస్టులు కొడతాం. కానీ మీరు ఆఫీసులోకి ఎంటర్ అయితే ఆఫీసులో కంపాషనేట్ ఉద్యోగులు కూడా ఉంటారు. అంటే ఏంటి, అమ్మగారు కానీ నాన్నగారు కానీ చనిపోతే వాళ్ళ బిడ్డలకు ఉద్యోగం ఇవ్వటం, వీళ్ళు మనతో కలిసి వర్క్ చేస్తుంటారు. దీంతోపాటు మనతో ఈ అవుట్ సోర్సింగ్ వాళ్ళు కలిసి పనిచేస్తూ ఉంటారు. మీకు తెలుసో లేదో, ప్రతి ఆఫీసులో వీళ్ళిద్దరితో పాటు వీళ్ళు పనిచేస్తూ ఉంటారు. యాక్చువల్గా వీళ్ళు పర్మనెంట్ కిందకి రారు. కానీ కొన్ని ఆఫీసుల్లో సగానికి సగం వీళ్ళు ఉన్నారు. మీరు పోరాడదలిస్తే దీనికోసం పోరాడండి. ఏంటి? అవుట్ సోర్సింగ్ వ్యవస్థ ఒకటి, దీంతోపాటు ఇంకోటి ఉంటుంది. కొన్ని ఏరియాస్లో కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉంటారు. మొన్న మీకు క్యాలెండర్లో చూపించారు కదా, మేము కాంట్రాక్ట్స్ ఉద్యోగాలు కూడా ఇచ్చాము కొన్ని, కాంట్రాక్ట్ బేసిక్లో అని చెప్పి. యాక్చువల్గా ఇవి ఉండొద్దు. ప్రభుత్వము తన పని సజావుగా జరగడం కోసం, వేగవంతంగా జరగడం కోసం వీళ్ళని తీసుకుంటాం తక్కువ డబ్బులు ఇచ్చి. వీళ్ళని తీసుకున్నప్పుడు నీకు నోటిఫికేషన్ యాడ్ నుంచి వస్తుంది. సో మనం పోరాటం చేసేటప్పుడు కూడా దీని గురించి ప్రయత్నం చేయాలి. ఏది? అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు తగ్గించాలనో, అలానే కాంట్రాక్ట్ బేస్లో ఉండే ఉద్యోగాలకు తీసేసేయాలని చేస్తే అప్పుడు వీటి సంఖ్య రైజ్ అవుతుంది. ఇప్పుడు నేను ఈ మాట అంటే ఇప్పుడు వీళ్ళ కోపం మళ్ళా. కానీ ప్రతి ఆఫీస్లో ఉన్నారు వీళ్ళు, మీకు తెలుసో లేదో.
ఈ కంపాషనేటా తప్పదు. అకస్మాత్తుగా తండ్రి కానీ తల్లి కానీ చనిపోతే వాళ్ళ ఉద్యోగం బిడ్డలకి ఇవ్వాలి, వాళ్ళ పిల్లలకి ఇవ్వాలి. ఇది తప్పదు వ్యవస్థలో. ఇదంతా ఏంటి, కష్టపడి ఉద్యోగాలు తెచ్చుకునే వ్యక్తులు. ఓకే, అది మీరు గమనించాలి. ఇటువంటి వాటి కోసం కూడా మనం పోరాడాల్సి వస్తుంది. అవునా, ఈ ప్రిపరేషన్ కొనసాగించేటప్పుడు ఇన్ని ఉంటాయి. లేదు సార్ నేను ఏం చేయను సార్ అంటే వెళ్ళిపో, వేరే ఉద్యోగానికి ప్రశాంతంగా వెళ్ళిపోయి చూసుకో. కానీ ఈ వేరే ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు నేనేమంటున్నాను, ఆ ప్రైవేట్ ఉద్యోగం చేసేటప్పుడు కూడా ఎడ్యుకేషన్తో టచ్ పోకుండా ఉద్యోగాలు చేయండి. ఇంకా లేదు సార్ నేను పూర్తిగా వదిలేస్తున్నాను అంటే ఇంకా మాకు చెప్పడం ఎందుకు, చూసేసుకో. కానీ చెప్తున్నాను, ఈ సర్వీస్ కమిషన్లో ఉన్నటువంటి జాబులు ఏది, ఏపీపీఎస్సీ కావచ్చు, ఎవరైనా తెలంగాణ వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే టీఎస్పీఎస్సీ వాళ్ళు కావచ్చు, ఎవరైనా కానీ అప్పటికప్పుడైతే ఉద్యోగాలు రావు. అప్పటికప్పుడైతే వచ్చేటటువంటి ఉద్యోగాలు కాదు, లాంగ్ ప్రిపరేషన్లో వచ్చే ఉద్యోగాలు. అంటే దయచేసి అభ్యర్థులు ఏం చేస్తారు సార్ అంటే కొద్దిగా మీ యొక్క మైండ్ సెట్ని కొద్దిగా మార్చుకొని మీ ప్రయత్నాలు మీరు కొనసాగించండి. కాబట్టి ఇంకా ఎవరి ఛాన్స్ వాళ్ళది, అంటే ఎవరు తీసుకునేది వాళ్ళది. అంటే మేము ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలా, వేరే ఉద్యోగం చూసుకోవాలంటే మెయిన్ మనకి ఇది ఇంపార్టెంట్ కదమ్మా. ఏది, కుటుంబ ఆర్థిక పరిస్థితి. దీన్ని బేస్ చేసుకొనే ఏంటి మీ డెసిషన్ ఆధారపడి ఉంటుంది. అది దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకొని ప్రిపరేషన్ అయితే కొనసాగించండి. కాబట్టి ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న అభ్యర్థుల్లో ఈ 2 కేటగిరీస్ ఉంటారు. వాళ్ళకి అనుగుణంగా ప్రయత్నాలు చేయండి. చివరిగా ఒక మాట, పోస్టుల సంఖ్య అయితే ప్రయత్నాలు చేస్తున్నారు, పెరిగే అవకాశం ఉంది అని అంటున్నారు. అది నిజమైతే హ్యాపీ, అబద్ధమైనా మనమేమీ చేయలేము. నేను ఎప్పుడు క్లాసుల్లో కూడా ఒక మాట చెప్తుంటాను, మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఈ పూరి జగన్నాథ్ సినిమా ఒకటి ఉంది, నేను ఇంతేనా ఒక సినిమా ఉంటుంది, అందులో చూడండి. క్లైమాక్స్ సీన్లో రవితేజ ఒక మూవీ తీస్తాడు, ఏది డైరెక్టర్గా. మూవీ తీస్తే ఆ చిన్న ఫైట్ సీన్ ఒకటి నడుస్తుంది, వీడికి గాయం అంటే కత్తితో పొడవడం జరుగుతుంది. వాళ్ళ ఫ్రెండ్స్ అంటారు నీకేం కాదు, నువ్వు బతుకుతావు, సినిమా ఆడుతుంది, సూపర్ హిట్ అవుతుంది అంటే వాడు ఒక మాట అంటాడు స్ట్రెచ్చర్ మీద, ఏంటి సినిమా బాగా ఆడింది, ఇంకో సినిమా తీయకుండా ఉంటామా? సినిమా ఆడలేదు, ఇంకో సినిమా తీయకుండా ఉంటామా? దీన్ని అభ్యర్థులకు మీరు మలుచుకోండి. నోటిఫికేషను సంబంధించి పోస్టుల సంఖ్య ఎక్కువ పోస్టులు పడ్డాయి, చదవకుండా ఉంటావా? తక్కువ పోస్టులు పడ్డాయి, చదవకుండా ఉంటావా? అక్కడ ఒక మాట అంటే ఏమని, మనకు సినిమా తీయటం తప్ప ఇంకేది రాదు, మనం ఇందుకోసమే వచ్చాము ఈ ఫీల్డ్లోకి, మనకు తెలిసిన జీవితం ఏంటి, డూయింగ్ సినిమా. కాబట్టి హిట్ అయినా తీయాల్సిందే, ఫ్లాప్ అయినా తీయాల్సిందే. అలానే విద్యార్థులు చేయాల్సిందేంటి, తక్కువ ఉద్యోగాలు వచ్చినా కానీ తీయాల్సిందే, అంటే చదవాల్సిందే. ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలు వచ్చి చదవాల్సిందే. నోటిఫికేషన్ వచ్చినా చదవాల్సిందే, రాకపోయినా చదవాల్సిందే. ఎంతవరకు, నీ ఏజ్ బార్ అయ్యేంత వరకు. నీ హోప్ అది. గవర్నమెంట్ ఉద్యోగానికి ఒక బలం ఉంటుంది. ఇప్పుడు కరోనా సిచ్యువేషన్స్లో ప్రైవేట్ ఎంప్లాయీస్ బాగా ఇబ్బంది పడ్డారు. హాస్పిటల్స్కి వెళ్తే, మా ఇంట్లో మా ఫ్యామిలీలో జరిగింది కాబట్టి నేను గమనించిన, హాస్పిటల్స్కి వెళ్తే 2 మాటలు అడుగుతారు, ఏది ఇన్సూరెన్సా క్యాషా? క్యాష్ అయితే ఉండే ట్రీట్మెంట్ చాలా ఫాస్ట్ ఉంటుంది, ఇన్సూరెన్స్ అంటే ట్రీట్మెంట్ చాలా డల్ ఉంటుంది. చేస్తారు, నిదానంగా చేస్తారు. ఈ క్రమంలో ఆరోగ్య ఇబ్బంది పడ్డ మనిషి పోయిన ఆశ్చర్యం లేదు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సెక్యూరిటీ ఉందా లేదా అనేది నేను చెప్తాను. ఏదన్నా మీరు ఖర్చు పెట్టుకుంటే, ఈ కరోనానే కాదు, ఈ దేనికి సంబంధించి ఖర్చు పెట్టుకుంటే మళ్ళీ మీరు ఏం చేసుకోవచ్చు, రీఎంబర్స్ కోసం గవర్నమెంట్ తరఫున మీరు అప్లై చేసుకుంటే 60 నుంచి, అంటే ఆ జబ్బును బట్టి 90% వరకు రికవర్ అయిన సందర్భాలు ఉన్నాయి. అవునా, అందుకే ఎక్కువగా గవర్నమెంట్ ఉద్యోగం కోసం మనం వెంపర్లాడేది. ఎందుకు, ఎవరికైతే ఉద్యోగం వస్తుందో అతనికి, అతని ఫ్యామిలీలో భార్య ఉండొచ్చు, పిల్లలు ఉంటారు, దాంతోపాటు అమ్మగారికి నాన్నగారికి అందరికీ ఏంటి, ఒక లైఫ్ సెక్యూరిటీ గవర్నమెంట్ ఇస్తుంది. అవునా, మెయిన్ ఈ లైఫ్ సెక్యూరిటీ కోసమే ఎక్కువ మంది ఈ గవర్నమెంట్. ఎందుకు, విద్య
వైద్యం అనేది వెరీ వెరీ ప్రీషియస్ ఈ సొసైటీలో. అవునా? మన పిల్లలకి సరైన విద్య చెప్పించాలన్నా, మన పిల్లలకి సరైన వైద్యం చేయించాలన్నా, లేదా మన పెద్దలకి చేయించాలన్నా, మనం చేయించుకోవాలన్నా కానీ అది గవర్నమెంట్ ఉద్యోగస్తులకి చాలా ఈజీగా ఉంది. ఓకేనా? ఆరోగ్యశ్రీలో చేర్చాలి వద్దు అనేది అది పక్కన అది వేరే మ్యాటర్. కానీ ఖర్చు అయినప్పుడు ఈ ఖర్చును మనం రియంబర్స్ చేసుకోవచ్చు. అలా చేయించుకొని ఏం చేసుకుంటున్నారు, మళ్ళీ తెచ్చుకుంటున్నారు. కానీ ప్రైవేట్ ఎంప్లాయీస్కి అది ఉండదు. కొన్ని ఏది పెద్ద పెద్ద వ్యవస్థల్లోకి వెళ్తే వాళ్ళు ఏమో నీకు సెక్యూరిటీ ఇస్తున్నారేమో, కానీ పెద్ద పెద్ద వ్యవస్థల్లో ఉద్యోగం చేసేంత కెపాసిటీ మనకునే అసలు మన గ్రూప్స్ ఎందుకు రాస్తాం? ఈ చిన్న చిన్న ప్రైవేట్ సెక్టార్స్లో పనిచేసే వ్యక్తులు మాత్రం ఈసారి కరోనాతో వెలువెల్లాడిపోయినారు. కాబట్టి గవర్నమెంట్ జాబ్ ఈజ్ గవర్నమెంట్ జాబ్, బెస్ట్ జాబ్ అది. అన్ని రకాలుగా మనకి ఆదుకునేటటువంటి ఒక భయంకరమైనటువంటి ఆర్థిక వ్యవస్థలో భాగం అది. అంటే మనల్ని బాగా ఆదుకుంటుంది కూడా అది. కాబట్టి ప్రయత్నాలు చేయండి. మీ ఏజ్ బారయ్యేంత వరకు మీరు మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పోగొట్టుకోవద్దు. ఒకవేళ కష్టంగా ఉంది సార్ అంటే ఏదో చిన్న ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ చదువుకోవాలి తప్ప దయచేసి క్షణికావేశంలో అన్నీ పక్కన పడేసేస్తే మాత్రం ఇబ్బంది పడతారు. మీకేం సార్ మీరు చెప్తారు అంటే మేమేమి ఒకసారికి ఈ పొజిషన్కి ఏం రాలేదు, మేము కూడా కష్టాలు పడి ఉద్యోగాలు తెచ్చుకున్న వ్యక్తులమే. ఏమ్మా ముందు ముందు నేను ఏమేం చేశాను అవి కూడా నేను మీకు చెప్తే మీకు కొద్దిగా ఇన్స్పిరేషన్ కూడా ఉంటుంది. కాబట్టి నిరుద్యోగ దారి ఎటు అన్నాం కదా, ప్లాన్ చేసుకోండి. మీ యొక్క ఆర్థిక పరిస్థితిని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.